ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు ఇన్ని కోట్ల బడ్జెట్ సినిమా అనే ఇంత అనే లెక్కలు లేవు సార్. విశ్వనాథ్ గారిది ఒక స్టైల్, బాపు గారిది ఒక స్టైల్, రాఘవేంద్రరావు గారిది పక్క కమర్షియల్ స్టైల్. ఈ క్రమంలో మీరు కూడా పెద్ద బడ్జెట్, పెద్ద స్టార్స్ కావాలి అనే దానికి ఎందుకు టర్న్ తీసుకున్నారంటే మిమ్మల్ని మీరు నేను పెద్ద సినిమా కూడా తీయగలుగుతానని చూపించుకోవాలనుకున్నారా? ఇమేజ్ కానీ నా ఇమేజ్ నేను పెద్ద సినిమాలు చేయగలుగుతాను ఇట్లాంటి మోటివేషన్ లేదు. ఓన్లీ స్ట్రిక్ట్లీ కథే. అంటే ఒక ఇమేజ్ అనే చట్రంలో పడిపోతాం. అది ఎప్పుడైనా సఫికేటింగ్ అనిపించిందా? గోదావరి తర్వాత స్టూడెంట్ సినిమా హ్యాపీ డేస్ అది ఆదరించారు. మళ్ళీ దాని పొలిటికల్ సినిమా లీడర్ అది ఆదరించారు. అట్లనే ఇప్పుడు ఇది కుబేరా కంప్లీట్లీ కొత్త టేక్. సో నా అదృష్టం యాక్చువల్లీ ఆదరిస్తున్నారు. మీ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు మిగతా సినిమాలతో పోలిస్తాను. ముఖ్యంగా కమలిని గారు పర్టికులర్గా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయిని ఇలా చూపించాలి అనేది? వేరే ఏ సినిమాల్లోనూ ఈ హీరోయిన్ల క్యారెక్టర్ల పేర్లు చెప్పలేరు. కానీ ఇప్పుడు మీరు నా సినిమాలో చెప్పిన క్యారెక్టర్ల పేర్లు మీరు వదిలేసి నేను మీకు సీతా భానుమతి అని చెప్తారు. అలా చెప్పగలగడమే అదే అందం అన్నమాట. సెన్సిటివ్ విషయాల్ని ఇంత స్ట్రాంగ్గా ఆ పాయింట్ని పట్టుకొని కొట్లాడే ఒక క్యారెక్టర్ని ఊహల్లోంచి సృష్టిస్తున్నారా, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి సృష్టిస్తున్నారా? రామాయణం రాముడు సీత నుంచి అంత కష్టపడ్డ దేవుళ్ళు ఎవరు లేరు. అయినా కానీ మనకి ఎందుకు మనం ఏం ఆదర్శంగా తీసుకున్నాం అంటే కష్టాల్లో కూడా నాకు నువ్వు ఉన్నావు, నీకు నేనున్నాను అని తోడు ఉంటుంది కదా. అలాంటి ఒక విజువల్ థింకింగ్ నుంచి వచ్చిన సినిమాలు బేసిక్గా.